Hi, hello, welcome to my channel Chaiti7. So dear students, 10th class result April 30 ki release aitundi kada, 11 o'clock ki release aitundi. So 10th class students చాలా రోజుల నుంచి eagerly wait చేస్తున్నారు రిజల్ట్ కోసం. సో వాళ్ళ కోసం 10th class రిజల్ట్ మొబైల్లో ఎలా చెక్ చేయాలి, ఈజీగా ప్రాసెస్ ఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు ఈజీగా 10th class రిజల్ట్ తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ అవుతుంది డియర్ స్టూడెంట్స్. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సో సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. ఎస్, సో డియర్ స్టూడెంట్స్ 10th class రిజల్ట్ 11 o'clockకి ఓపెన్ అవుతుంది కదా, అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మీకు చెప్తాను మొబైల్లో ఎలా ఓపెన్ చేయాలి. సో ఎంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డియర్ స్టూడెంట్స్. సో నా మొబైల్లో మీకు చూపిస్తాను డీటెయిల్గా ఎలా చేయాలనేది, ఓకేనా. సో మన రిజల్ట్ చెక్ చేయడానికి కావాల్సిన అంటే ఇన్ఫర్మేషన్ ఏమేమి కావాలంటే 10th class హాల్ టికెట్ నెంబర్స్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోద్ది, ఓకేనా. సో 10th class హాల్ టికెట్ నెంబర్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుంది, ఓకేనా. సో ఈజీగా మీ రిజల్ట్ని మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో రిజల్ట్ గురించి డిస్కస్ చేస్తాం, ఓకేనా. ఒకసారి ఎలా చెక్ చేయాలో మీకు మొబైల్లో చూపిస్తాను. ఎస్, ఇక్కడ క్రోమ్కి వెళ్ళాలి. క్రోమ్కి వెళ్ళి బీఎస్సీ తెలంగాణ అని కొడితే మనకు ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా స్క్రోలింగ్ చేస్తే బీఎస్సీ తెలంగాణ అని ఉంటుంది. అక్కడ మనం క్లిక్ చేసుకుంటే మనకు మెయిన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు. ఎస్, ఈ మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మనము ఇక్కడ అనేది మెన్షన్ చేసాడు. ఇక్కడ స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ స్క్రోలింగ్ అనేది చేస్తే మనకు అక్కడ 10th class రిజల్ట్ అనేది వస్తుంది ఇలా. బట్ ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే ఇవ్వలేదు. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది, స్టార్టింగ్లోనే ఉంటుంది. ఎస్, బట్ ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు ఇంకా. సో ఇది ఒక ఆప్షన్ అనమాట మనకు మెయిన్ వెబ్సైట్ నుంచి బీఎస్సీ తెలంగాణ .government.in అని కొట్టండి. ఇది లేదు మాకు కష్టంగా ఉందంటే ఇట్లా మీకు ఇంకో వెబ్సైట్ కూడా ఇస్తా చూడండి. ఈనాడు ప్రతిభ అని టైప్ చేయండి. ఈనాడు ప్రతిభ ఇలా టైప్ చేయగానే ఈనాడు ప్రతిభకి వెళ్ళిపోతాం. మెయిన్ వెబ్సైట్ ఉంటుంది ఇక్కడ. ఈనాడు ప్రతిభకి వెళ్ళి ఇక్కడ మనము ఇలా స్క్రోలింగ్ చేసుకోవాలి. ఇలా 1 by 1 వస్తుంది. 10th class రిజల్ట్ గురించి మనకు తెలుస్తుంది. 10th class రిజల్ట్ ఇట్లా స్క్రోలింగ్ చేస్తే మనకు ఇక్కడ కూడా డిస్ప్లేలో మెన్షన్ చేస్తే 10th class రిజల్ట్ గురించి, ఓకేనా. ఇక్కడ మనకి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవ్వలేదు, బట్ 10th class రిజల్ట్ గురించి మనకి ఈ యాప్లో కూడా ఈ వెబ్సైట్లో కూడా మనకు స్టార్టింగ్లోనే మెన్షన్ చేస్తాడు. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదనమాట. సో ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ డే ఎగ్జామ్ రోజే అది స్క్రోలింగ్ అనేది ఇలా చేసుకుంటే మనకు 10th class రిజల్ట్ అనేది దీనిలో వస్తుంది, ఓకేనా డియర్ స్టూడెంట్స్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎస్, ఇలా మీరు బ్యాక్కి వెళ్ళిపోయి ఒక్కసారి చూడొచ్చు మీరు. ఎస్, లేదంటే మీరు ఏ డేట్కి ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది అనేది మీరు తెలుసు. టీఎస్ 10th class రిజల్ట్ అని టైప్ చేయగానే ఇలా డైరెక్ట్ మనకు ఒక వెబ్సైట్ వస్తుంది. బీఎస్సీ మార్క్స్ మెమో ఉంటుంది. ఇది అవసరం లేదు మనకు. ఎస్, 10th class రిజల్ట్ చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి, బట్ మనకు అవసరం లేనిది ఇవన్నీ. 10వ తరగతి ఫలితాలు ఈనాడు 2000 10th class. సో ఇక్కడ మనకు ఇంకా రాలేదు. 10th class రిజల్ట్ విల్ బీ అవైలబుల్ 13th April అని వచ్చింది డియర్ స్టూడెంట్స్. ఇక్కడ నుంచి కూడా మనం చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో result.enadu.net అని కొట్టండి దీంట్లో. సో ఎట్లాగో అప్డేట్ అవుతుంది. ఇది ఒక వెబ్సైట్. ఎస్, మీరు ఇంతసేపు మొబైల్లో చూపించిన కదా. సో ఎవరైనా 10th class స్టూడెంట్స్ ఫెయిల్ అయితే మీరు డిసప్పాయింట్ అవ్వకండి, ఓకేనా. సో సప్లిమెంటరీ మీకు ఆఫర్ ఉంటుంది, సప్లిమెంటరీ ఉంటుంది కాబట్టి మీరు సప్లిమెంటరీలో రాసి పాస్ అవ్వచ్చు. సో ఇలాంటి డిసిషన్ తీసుకోకండి డియర్ స్టూడెంట్స్. సో ఒకవేళ సప్లిమెంటరీ ఎవరైతే రాయాలనుకుంటున్నారో 10th క్యాండిడేట్స్కి నా ఛానల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ అండ్ సోషల్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. నా ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేయండి. సో పక్కా యూజ్ అవుతుంది డియర్ స్టూడెంట్స్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.